కేసీఆర్ పై ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణకు కేసీఆర్ ఎలా జాతిపిత అయ్యాడు అంటూ కడియం శ్రీహరి ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ను జాతిపిత అని చెప్పుకోవడానికి సిగ్గుండాలి. జాతిపిత ప్రజల్లోకి వచ్చి సమస్యలపై ఎందుకు స్పందించడం లేదని కడియం వ్యాఖ్యానించారు. అక్రమాలు అవకతవకలు చేసి చాలా స్కామ్స్ లో ఇరుక్కున్నారు. కూలిపోయే కాళేశ్వరం కట్టడమే కాకుండా రాష్ట్రాన్ని దివాలా తీశారు. ఇంకెన్ని రోజులు తెలంగాణ సెంటిమెంట్ ను వాడుకుని రాజకీయాలు చేస్తారంటూ ఫైర్ అయ్యారు కడియం. మాజీ సీఎం కేసీఆర్ పై ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణకు కేసీఆర్ ఎలా జాతిపిత అయ్యారు అని ప్రశ్నించారు. కేసీఆర్ ను జాతిపిత అని చెప్పుకోవడానికి సిగ్గుండాలని హాట్ కామెంట్స్ చేశారు. జాతిపిత ప్రజల్లోకొచ్చి సమస్యలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. అవకతవకలు అక్రమాలు చేసి చాలా స్కామ్స్ లో ఇరుక్కున్నారని అన్నారు. కూలిపోయే కాళేశ్వరం కట్టడమే కాకుండా రాష్ట్రాన్ని దివాలా తీశారన్నారు కడియం శ్రీహరి. పదేళ్ళు అధికారంలో ఉన్న మీ పార్టీ యొక్క పరిస్థితిలో ఒకసారి అర్థం చేసుకోవాలి. కల్వకుంట్ల కుటుంబం చేసిన అవినీతి అక్రమాలతో విసిగి వేసారిపోయిన ప్రజలు బీఆర్ఎస్ ఓటేయడానికి ఇష్టపడడం లేదు. అది స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన కేసీఆర్ జాతిపిత అంటాడు. ఎవరికి జాతిపిత? భారతదేశానికి జాతిపిత ఒకరే, ఆయన మహాత్మా గాంధీ గారు. ఆ జాతిపితను అవమానపరిచే విధంగా వీడు కూడా కొత్తగా జాతిపిత అని పేరు పెట్టుకుని వస్తే మీకు మీరే అనుకుంటే ప్రజలు దాన్ని అంగీకరించాలి కదా. జాతిపిత ఆడబడుతున్నాడు. మరి జాతిపిత ఎక్కడుంటాడు? జాతిపిత ప్రజల్లోకి ఎందుకు రావడం లేదు? ప్రజా సమస్యల పైన ప్రభుత్వాన్ని అసెంబ్లీలో ఎందుకు నిలదీయడం లేదు? చెప్పు, మీ పరిస్థితి ఏందో అర్థం చేసుకోండి. పదేళ్ళు అధికారంలో ఉన్న మీ పార్టీ యొక్క పరిస్థితి ఏందో ఒకసారి అర్థం చేసుకోండి. కల్వకుంట్ల కుటుంబం చేసిన అవినీతి అక్రమాలతో విసిగి వేసారిపోయిన ప్రజలు బీఆర్ఎస్ ఓటేయడానికి ఇష్టపడడం లేదు. అది స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన కేసీఆర్ జాతిపిత అంటాడు. ఎవరికి జాతిపిత? భారతదేశానికి జాతిపిత ఒకరే, ఆయన మహాత్మా గాంధీ గారు. ఆ జాతిపితను అవమానపరిచే విధంగా వీడు కూడా కొత్తగా జాతిపిత అని పేరు పెట్టుకుని వస్తే మీకు మీరే అనుకుంటే ప్రజలు దాన్ని అంగీకరించాలి కదా. జాతిపిత ఆడబడుతున్నాడు. మరి జాతిపిత ఎక్కడుంటాడు? జాతిపిత ప్రజల్లోకి ఎందుకు రావడం లేదు? ప్రజా సమస్యల పైన ప్రభుత్వాన్ని అసెంబ్లీలో ఎందుకు నిలదీయడం లేదు? చెప్పుకోవడానికి సిగ్గుండాలి కాస్తంత. తెలంగాణని అయ్యే చోట, తెలంగాణని అయ్యే జాగిరి అందరికీ కాదా తెలంగాణ? తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్కరు పాల్గొన్నారు. ఇంకెన్ని రోజులు తెలంగాణ సెంటిమెంట్ను వాడుకుని రాజకీయాలు చేద్దామనుకుంటున్నారు? ఇప్పటికైనా ఈ చౌకబారు వ్యవహారాలని మానుకోవాలి. మీ అహంకారం, మీ అహంభావం, అధికారం కోల్పోయిన తర్వాత కూడా మీ ప్రవర్తనలో, మీ మాటలో మార్పు రావడం లేదు. కాబట్టి ప్రజలు మీకు ఓటు వేయడం లేదు. ప్రజలు మీకు అవకాశం కల్పించడం లేదు. దీన్ని గమనించండి అని చెప్పిన ప్రతిపక్షాలను విజ్ఞప్తి. తెలంగాణని అయ్యే చోట, తెలంగాణని అయ్యే జాగిరి అందరికీ కాదా తెలంగాణ? తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్కరు పాల్గొన్నారు. ఇంకెన్ని రోజులు తెలంగాణ సెంటిమెంట్ను వాడుకుని రాజకీయాలు చేద్దామనుకుంటున్నారు? ఇప్పటికైనా ఈ చౌకబారు వ్యవహారాలని మానుకోవాలి. మీ అహంకారం, మీ అహంభావం, అధికారం కోల్పోయిన తర్వాత కూడా మీ ప్రవర్తనలో, మీ మాటలో మార్పు రావడం లేదు. కాబట్టి ప్రజలు మీకు ఓటు వేయడం లేదు. ప్రజలు మీకు అవకాశం కల్పించడం లేదు. దీన్ని గమనించండి చెప్పిన